నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి దోపిడీ జరిగిందని మనం వరుసగా తెలుసుకుంటూనే వచ్చాం. అటు కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి చోరీ కావచ్చు, వస్త్రాల విషయంలో కుంభకోణం కావచ్చు. ఇప్పుడు మరొక కొత్త విషయం బయటపడింది. దగ్గర 50 కేజీల బంగారం స్వాహా చేశారు. అందులోనూ ఇంకొకటి ఏంటంటే 30 విగ్రహాలు ధ్వంసమైనా కానీ ఇప్పటికొచ్చి చెప్పలేదు, ఎవరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ బయటకు పాస్ చేయలేదు. అసలు వైకాపా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఎలాంటి దోపిడీలు జరిగినాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పటి వరకు కేవలం వస్త్రాలు, కల్తీ నెయ్యి, పరకామణి చోరీ అని అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా 50 కేజీల బంగారం, దానికి తోడు 30 విగ్రహాలు ధ్వంసమైనా కానీ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంటే హిందువుల మనోభావాలతో ఆడుకోవాలనా, లేదంటే దేవుడు ఎవరైతే ఏముంది మాకు డబ్బే కావాలనుకోవడమా? మనం చరిత్రలో మహమ్మద్ గోరీ భారతదేశం మీదకి దండెత్తుకొచ్చి సోమనాథ ఆలయాన్ని దోచేసి కూల్చేసి 500 ఏనుగుల మీద సోమనాథ ఆలయ సంపదను తరలించుకొని వెళ్ళాడు అని చెప్పని విన్నాం మనం. అవును సార్. అంటే ఆ రోజుల్లో భారతదేశం మీదకి దండెత్తుకొస్తే ఆలయాల్లో సంపద దొరుకుతుంది అని చెప్పని తెలిసి ఆలయాల్ని టార్గెట్ చేసుకొని ఆలయాల్లో దోచుకొని వెళ్ళేవాళ్ళు. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం విజయనగరం హంపి వెళ్ళాను. ఓకే. హంపి వెళ్తే ఆ శ్రీకృష్ణదేవరాయల వారు పరిపాలించిన ఆ కోట మొత్తాన్ని కూల్చేశారు. సరే, శత్రురాజులు కోటను కూల్చారంటే అర్థం చేసుకుందాం. ఆలయాల మొత్తాన్ని కూల్చేసి అక్కడ విగ్రహాల మొత్తాన్ని నరికేసి అక్కడ అంటే ప్రజల సెంటిమెంట్స్ తోటి, ఎమోషన్స్ తోటి రాజ్యం వీరభోజ్యం, మేము ఈ రాజ్యం నెగ్గాం కాబట్టి ఇక్కడ మా జులుమే ప్రదర్శిస్తాము అన్నట్టుగా ఆ రోజుల్లో, రాచరికపు రోజుల్లో ఆటవికంగా ప్రవర్తించారంటే అర్థం చేసుకుందాం మనం. అరే, ఇక్కడ ప్రజలు వాళ్ళు ఆరాధించుకుంటున్న ఆలయం, వాళ్ళు భక్తి ప్రవృత్తులతో కొలుచుకుంటున్న దేవుడు, ఈ దేవుడితోటి మనకు వచ్చిన నష్టం ఏముంది? మన వైరం ఈ రాజులతో కదా, రాజుల్ని యుద్ధంలో జయించాం కదా, ఈ రాజ్యాన్ని మనం హస్తగతం చేసుకున్నాం కదా, అంతేగాని ఇక్కడ ఉన్న ప్రజలతోటి, ప్రజల మనోభావాలతోటి, వాళ్ళ భక్తి విశ్వాసాలతోటి మనకేం సంబంధం అని చెప్పని ఎలా అయితే ఆనాడు రాజులు ఆలోచించలేదో, వాళ్ళు ఏ క్రూరత్వాన్ని అయితే ప్రదర్శించారో ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో రాష్ట్రంలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం తోటి అదే క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఒకటి కాదు, మనం రోజుకొక విస్తుపోయే వార్తలు వింటూ ఉన్నాం మనం. అవును సార్. ఇవాళ కొత్తగా వెలుగులోకి వచ్చింది, కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అని చెప్పని 100 కిలోలు ఎస్టిమేట్ తోటి పనులు ప్రారంభిస్తే 8 లేయర్లు అంటే మందంగా ఆ తాపడం జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే దాన్ని 2 లేయర్లకి కుదించేసి 50 కిలోల బంగారం లేపేశారు అని చెప్పని ఆరోపణలు ఇవాళ. అవును సార్. దాని మీద విజిలెన్స్ విచారణ జరుపుతా ఉన్నారు. ఎవరు అంతగా బరితెగించింది? 5 సంవత్సరాలు పాలక మండళ్ళు వాళ్ళ అంటే విధాన నిర్ణయాలన్నీ వాళ్ళే తీసుకుంటా ఉన్నారు కదా. ఈ బంగారు తాపడం చేయించాలి అని చెప్పి నిర్ణయం పాలక మండలి తీసుకుంది కదా. అలా తీసుకున్న వాళ్ళు దాన్ని పర్యవేక్షించాలి కదా. అలా పర్యవేక్షణ లోపం ఎవరిది? ఇవాళ 50 కిలోలు శ్రీవారికి సంబంధించిన, అంటే గోవిందరాజ స్వామి ఆలయమైనా కూడా టీటీడీలో పార్ట్ అండ్ పార్సిల్, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి పర్యవేక్షణలోనే ఉంటాయి. తిరుపతి అంటే తిరుపతి అనగానే మనకి సహజంగా శ్రీవారాలయం ఒకటే గుర్తొస్తుంది. కానీ గోవిందరాజ స్వామి ఆలయము, తిరుచానూరు పద్మావతి ఆలయము, అక్కడ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, ఆ తిరుపతి చుట్టుపక్కల ఇంకా చాలా ఆలయాలు కూడా టీటీడీ నిర్వహణలోనే ఉంటాయి. అటువంటి టీటీడీ నిర్వహణలో ఉండి తిరుపతిలో ఉన్న పురాతన ఆలయం గోవిందరాజ స్వామి ఆలయం, ఆ ఆలయంలోనే ఇంతటి అపచారానికి ఒడగట్టగలిగారు అని అంటే వాళ్ళని
ఏ విధంగా భావించాలి అని అంటే ఇందాక నేను చెప్పాను కదా, సోమనాథ ఆలయం మీద దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి, లేదు విరూపాక్షాలయం మీద దాడి చేయలేకపోయారు. అవును. ఆ ఆలయాన్ని అక్కడ అర్చకులు కాపాడుకోగలిగారు ఆ రోజుల్లో. కానీ మిగిలిన ఆలయాల మొత్తాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక్కడ వీళ్ళు నేలమట్టం చేయకుండా భక్తుల భక్తి విశ్వాసాలతోటి భక్తులు సమర్పించే కానుకలని కాజేసే ప్రయత్నం చేశారు. ఒకడు హుండీలో నగదు కొట్టేస్తాడు, ఆ నగదుతోటి ఆస్తులు కొంటాడు, ఆ ఆస్తులు ఇంకొకడు కొట్టేస్తాడు. శ్రీవారికి ప్రసాదంగా వినియోగించే నెయ్యి, అంటే ప్రసాదంగా వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యి లాంటి పదార్థాన్ని 68 లక్షల కిలోలు 5 సంవత్సరాల పాటు సరఫరా చేశారు. అంటే 6,800 టన్నులు, 340 ట్యాంకర్లు. ఎటువంటి పర్యవేక్షణ లేకుండా, కనీస మాత్రపు బాధ్యత లేకుండా, అసలు ఆ డైరీకి ఆవు పాలు సేకరించే పరిజ్ఞానం ఉందా లేదా, వాళ్ళు ఆవు పాలు సేకరించి దాని నుంచి వెన్న తయారు చేసి దాని నుంచి నెయ్యి తయారు చేస్తున్నారా లేదా అనే పర్యవేక్షణ కూడా లేకుండా అంతటి అపచారానికి ఒడిగట్టారు. ఇవాళ 50 కిలోల బంగారం. మనం రీసెంట్ గా శబరిమల ఆలయపు బంగారు రేకులు తాపడంలో అక్కడ కొంత బంగారం చోరీ జరిగింది అని చెప్పని మనం వార్తలు వింటున్నాం. తీరా చూసి అక్కడ కిలో 2 కిలోలే. కానీ ఇక్కడ అంటే శబరిమల ఆ జరిగిన కొద్దిపాటి కిలోల వ్యవహారమే ఇష్యూ సుప్రీంకోర్టు వరకు చేరింది. మరి వాళ్ళు ఇక్కడ 50 కిలోలకు సంబంధించి ఆరోపణలు వస్తా ఉన్నాయి, విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ అది రేపు చోరీ జరిగిందని నిర్ధారణ అయింది అనుకుందాం. ఎవరు బాధ్యులు? ఈ పాలక మండలి, ఈ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్న పాలక మండలే కదా. రీసెంట్ గా అక్కడ వేదాశీర్వచనం ఇచ్చిన తర్వాత ప్రముఖులైన భక్తులకి శ్రీవారి శాలువ కప్పుతారు, పట్టు వస్త్రం. ఆ పట్టు వస్త్రం 340 నుంచి 400 రూపాయలు ఖరీదు చేసే పట్టు వస్త్రాన్ని 1300 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. తీరా చూస్తే 1300 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది కూడా పాలిస్టర్ క్లాత్, పట్టు వస్త్రం కాదు. అంటే ఈ విధంగా వంచి శ్రీవారిని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని శ్రీవారి సన్నిధానాన్ని తమ రాజకీయ పైరవీలకి ఒక సాధనంగా వినియోగించుకున్న పాలన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొనసాగింది. ఆయన ద్వారా నియమించబడ్డ వాళ్ళ చిన్నాయన వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉన్న పాలక మండలి కానీ, వాళ్ళ ఇంకొక సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్న పాలక మండలి కానీ, వారి ఇరువురు హయాంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన సందర్భంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరించిన ధర్మారెడ్డి కానీ, వీళ్ళందరి నిర్వాహక పర్యవసానం ఇవాళ తిరుమలలో ఎలా అయితే విదేశీయులు హిందూ ఆలయాల మీద దాడి చేసి దోపిడీలకు పాల్పడ్డారో అంతకన్నా దారుణమైన అపచారాలకు పాల్పడ్డారు. ఏ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అయితే వందలాది ఆలయాల్లో విగ్రహాలకి నష్టం జరిగిందో, వందలాది ఆలయాల్లో హిందూ దేవతల విగ్రహాలకి అపచారం జరిగిందో, దానికి కొనసాగింపుగానే ఇవాళ బిడ్డ చచ్చినా పురిటి కొంపదలు లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పాలన ముగిసి 18 నెలలు గడిచిపోయినా అతని పాలనా హయాం నాటి సైడ్ ఎఫెక్ట్స్ ఆనాటి నుంచి ఈనాటి కూడా రోజుకొక అవినీతి ఆరోపణ రూపంలో, రోజుకొక అపచారం రూపంలో తిరుమల శ్రీవారి భక్తులని మనసులో కలిచివేస్తాయి అనేది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ సార్.